నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చూస్తే ఎవరైనా జాబ్ గురించి కానీ ఎగ్జామ్స్ గురించి అవ్వచ్చు, ఏదో ఒక విషయంలో ఓవర్ థింక్ చేయడం, నెగిటివ్గా ఆలోచించడం, నాకు ఎప్పుడు ఇంతే అవుతుంది, ఇలానే ఉంటుందని చెప్పేసి నిరాశపడ్డము, కోపం ఎక్కువ రావడం, ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, స్ట్రెస్ ఫీల్ అయ్యి సిచ్యువేషన్స్ని మూడ్ని కొంచెం అప్సెట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బేసిక్గా ఈ జనరేషన్లో వాళ్ళకైతే ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికీ మన దగ్గర ఏదైనా వస్తువు ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే చాలా టెన్షన్గా బతికేటువంటి జీవితాలు అయిపోయినాయి. మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, రాబడి తక్కువైపోతుంది. సడన్గా జాబ్ పోయింది అంటే వీరికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సడన్గా అయితే. ఎందుకంటే మెయింటెనెన్స్ అలా ఎక్కువైపోయింది. రేపటి ఏం చేయాలని భయం, టెన్షన్, చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్ అయిపోతున్నారు బాగా. ఏదైనా సరే బ్రెయిన్ మీద పని ఎక్కువ చేస్తూ ఉన్నారు. అలాంటి స్ట్రెస్ జీవితంలో దేవుని అనుగ్రహం కూడా పొందలేకపోతున్నారు, దేవుని ధ్యానం కూడా చేయలేకపోతున్నారు. ఆ 2 నిమిషాల్లో పని చేసుకుని డబ్బులు వస్తాయి కదా, లేదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఏదో రకమైన సమస్య. ఆ సమస్య కొట్టుమిట్లాడడానికి దేవుని దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు చాలామంది కూడా. వీళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క స్ఫటికమాల, ఇది ఒరిజినల్ స్ఫటిక అండి, మామూలుగా గ్లాసువి అవి కాదు. ఇది కింద పడేసుకున్న గోడకేసి కొట్టినప్పుడు పగలదు. ఇది మామూలు గ్లాసు అయితే పగిలిపోతుంది, ఇది పగలదు. ఇది నీటిలో వేస్తే కలర్ మారిపోతుంది, ఎండ వచ్చేటప్పుడు కలర్ మారిపోతుంది. అంటే ఒరిజినల్ స్ఫటికమాలకి మనకు తెలియాలి కదా, సో దానికోసం చెప్తున్నా. దీనికి రాగి తీగ అంటే సూర్యుడు చంద్రుడు రెండు ఒకే దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది అన్నమాట. ఇక సో రాగి తీగ లిచి ఉంటుంది అన్నమాట మన దగ్గర. మాల ఇది కంఠదానం చేసుకోవచ్చు, జపమాలగా చేసుకోవచ్చు, మణికంఠ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జపమాల ఇలా కంఠదానం చేసుకుని మణికంఠధారణ చేసుకునేటువంటి ఈ యొక్క స్ఫటికమాల అనేది చాలా ఒరిజినల్ అన్నమాట. ఇది ఈ స్ఫటికమాలకి ప్రత్యేకత ఏంటంటే షాపులు ఎక్కడైనా దొరుకుతుంది కాదు, మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే దీనికి మంత్రం, తంత్రంలో మంత్రము, జనాలందరూ అట్రాక్ట్ మన స్ట్రెస్ తగ్గేలాగా, హార్ట్ ప్రాబ్లం తగ్గేలాగా, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలాగా, అన్ని రకాల కూడా మన మీద నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు మనం కొట్టుమింటాడుతున్నా, శత్రువు ఎదురుగా ఉన్నా కూడా మనకి కొంచెం డేరుగా ఆలోచించి మాట్లాడేదానికి మనలో ధైర్యాన్ని, జోష్ని పెంచేందుకు కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. ఆ బుద్ధిబలాన్ని పెంచడానికి స్ఫటిక బాగా పనిచేస్తుంది. ఇది తల్లిలాగా పనిచేస్తుంది అన్నమాట. తల్లి ఆకలిని చూస్తున్నట్టారు. అంటే స్ఫటికమాల మనకి హృదయాన్ని ఉజ్జీవం చేస్తుంది అనమాట. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని దాన్ని కంటిన్యూటీ చేసేసి మన బ్రెయిన్ని, మన మైండ్ సెట్ని కంట్రోల్లో తీసుకొస్తుంది. మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా మనకి తెలిసి వస్తాయి అనమాట. ఈ స్ఫటికమాల కంఠధారణ చేసుకున్న వారికి అయితే దినదిన అభివృద్ధి అవుతుంది. జాబ్ పోయినా ఏం పోయినా కాన్ఫిడెన్స్గా ఉంటారు. నాకు ఏం కాదు, నేను ఎట్లయినా చేసుకోగలుగుతాను. ఎవరికైనా సరే బ్రెయిన్ పనిచేయట్లేదు, టెన్షన్ పడుతున్నారు, కోపము, ఎంగ్జైటీ ఇలా ఉంది అంటే కనుక స్ఫటికమాల ధరించడంతో, ఈ స్ఫటికమాల ధరించడంతో వారికి అన్ని రకాలుగా సానుకూల పడేసి మళ్ళీ మంచిగా ఆలోచింపజేసి ఇంకొక నలుగురు సలహాలు ఇచ్చే పరిస్థితికి ఏర్పడిపోతూ ఉంటారు. ముందు మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం మన కంట్రోల్లో ఉండిపోతాయి. కాబట్టి ఈ స్ఫటికమాలకి నియమం అయితే ప్రజెంట్గా ఏం లేదు, నైట్ పూట మాత్రం తీసేసి పండుకోవాలి. అలానే ఈ స్ఫటికమాల ఎక్కడైనా అభిషేకం చేసుకున్నప్పుడు కానీ, శివాలయంలో అభిషేకం చేసుకున్నప్పుడు ఆ స్వామివారి వద్ద ఉంచి కూడా దీన్ని చేసుకోవచ్చు. ఎక్కడైనా అమ్మవారికి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఇది పాదాల చెంత పెట్టుకోవచ్చు. దానివల్ల దీనికి ఇంకా పాజిటివిటీ ఎక్కువవుతుంది. ఎప్పుడైనా మాలకి నెగిటివ్ వచ్చింది, మాల వేసుకుని నాకు ఏది పని చేయట్లేదు అంటే ఉదయించే సూర్యుడికి చూపించేసుకుని మళ్ళీ వేసుకోవాలి. ఎక్కడైనా నెగిటివ్ ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో మంత్రము, తంత్రము, యంత్రము, దీంట్లో ఆల్రెడీ అగ్నిహోత్రం చేస్తున్నాము. ఆ మంచి నక్షత్రంలోనూ దీన్ని అగ్నిహోత్రం చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి సందర్భంలో కూడా చెడు నెగిటివ్ అనేది దగ్గర రానిది. ఎవరైనా మన మీద వ్యసనంతో, కుళ్ళుతో, కుతంత్రంతో వీరు ఎదగకూడదని అష్టదిబ్బంది కానీ, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఎవరైనా చేసినా కూడా అంతవరకు మనకి బాధించకుండా కొంతవరకు వెళ్తుంది. పెద్ద గుండ్రాయి మన మీదకి వేస్తే చిన్నగా గులికిరాయి తగిలి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ముందుగా తెలుస్తుంది అవగాహన, రేపటి రోజు ఏం జరగబోతుంది, దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము స్ట్రెస్ అనమాట. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేదానికి ఈ స్ఫటికమాల బాగా పనిచేస్తుంది. ఇది దీంతో జపమాల కూడా చేసుకోవచ్చు. మన గుళ్ళలోకి, ఆలయానికి వెళ్ళేటువంటి సమయం ఉన్నా లేకపోయినా సరే రాహుకి, కేతువుకి, శుక్రుడికి, గురువుకి, బుధుడికి ఎవరికైనా సరే దీని ద్వారా జపం కూడా చేసుకోవచ్చు ప్రతినిత్యం. ఇది జపం చేసుకోవచ్చు, ఏ సమయమైనా జపం చేసుకున్న తర్వాత మన కంఠధారణ చేసుకోవచ్చు, మన కంఠధారణ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్ఫటికమాల ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రోజున యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్లనే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. బ్రెయిన్ ట్యూబర్, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం రావడం అన్నీ కూడా స్ట్రెస్ అవ్వడం వలన. కాబట్టి ఈ స్ట్రెస్ ప్రాబ్లం రాకుండా అంటే ప్రతి ఒక్కరి దగ్గర చంద్రుడు, రాహు, చంద్రుడు, రవి చంద్రులు ఇద్దరు కూడా కలయికతో ఉండాలి. ఆ కలయికతో ఉన్నటువంటి మాల ఉంది అంటే కనుక ఈ స్ఫటికమాల. ఇవి మన దగ్గర చాలా తక్కువగా, అరుదుగా లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులు పడుతూ ఉండేది. ఎందుకంటే ఎవరి పేరు మీద వాళ్ళకే చేయించాలి, మనం ఎవరి పేరు వాళ్ళకే
మంత్రం చేయాలి. దానికి నక్షత్రం ఉంటుంది, తిథి ఉంటుంది, వారం ఉంటుంది, గ్రహణి ఉంటుంది. అవన్నీ చూసుకుని అగ్నిహోత్రం చేయాలి. కాబట్టి 10 నుంచి 15 రోజులు, 15 రోజుల నుంచి 20 రోజులు ఖచ్చితంగా పడుతుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత. దాంతోపాటు ఈ స్ఫటికమాల మనము సరస్వైన ధరల్లోనే ప్రజల వద్దకే చేరుస్తున్నాము. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే వారి చెంతకే చేర్చడం సదవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా వారి పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా మంచిదనమాట. దాని ప్రకారంగా వారికి ఏ సమస్యను తగ్గట్టుగా మంత్రం చేసి ఇచ్చేటువంటి అరుదుగా ఉంటుంది. కాబట్టి అది మనం చేసిస్తున్నాం. కాబట్టి ఈ స్ఫటికమాలను ఎవరు కూడా మిస్ అవ్వకూడదు, అందరూ కూడా కంఠదానం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మన మనవి. ఓకే అండి. సో విన్నారు కదండి, ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, సరిగ్గా చదవకపోవడం, చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, ఇలాంటి వాటన్నిటికీ మన పరిష్కారం చక్కటి స్ఫటికమాల గురువుగారు వివరించినట్లే. మీకు ఎవరికి కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ధన్యవాదాలు గురుగారు.